హలో వివర్స్, నేను మీ డాక్టర్ శైలేష్ కుమార్ గారికి ఈరోజు మనం ఆస్క్ డాక్టర్ గర్గ్. సో మన పేషెంట్స్, మన వ్యూవర్స్ కొందరు వాళ్ళకు ఉన్న డౌట్ కమెంట్స్ రూపంలో కొన్ని క్వశ్చన్స్ నేను ఈరోజు చదివి దానికి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో వారికోసిల్ గురించి ఒక పేషెంట్ అడిగిన డౌట్. సార్, ఐ హ్యావ్ డన్ వారికోసిల్ సర్జరీ ఇన్ December 23, ఆల్మోస్ట్ 6 months నౌ. ఇట్స్ రికవర్డ్ ఆల్మోస్ట్ 10 million sperms. నీడెడ్ యువర్ అడ్వైస్, కెన్ ఐ స్టార్ట్ స్మాల్ జిమ్ వర్కౌట్స్? ఎస్, ఒకవేళ మీరు సర్జరీ చేయించుకొని రికవర్ అయ్యారు అండ్ ఇఫ్ ఇట్స్ మోర్ దెన్ 2 months 3 months, ఇప్పుడు మీకు రికవర్ అయిన తర్వాత ఎలాంటి సిమ్టమ్స్ కానీ లేకున్నప్పుడు మీరు స్మాల్ వర్కౌట్స్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. అండ్ డెఫినెట్గా హెవీ వర్కౌట్స్ లైక్ హెవీ వెయిట్ లిఫ్టింగ్, పుషప్స్ కొద్దిగా అవాయిడ్ చేయాలి, విచ్ విల్ ఇంక్రీజ్ యువర్ అబ్డామినల్ ప్రెషర్. సో మనం వెయిట్ లిఫ్టింగ్ కానీ హెవీ వెయిట్ లిఫ్టింగ్ చేసినప్పుడు లేకపోతే కొన్ని ఎక్సర్సైజ్ వర్కౌట్ చేసినప్పుడు స్టమక్లో ప్రెషర్ పెరిగాయి అంటే ఆ ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరిగే వర్కౌట్స్ మీరు అవాయిడ్ చేస్తేనే బెటర్. ఎందుకంటే ఆ ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ తోటి ఆ ప్రెషర్ అన్నమాట స్క్రోటంలో రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఆ వెయిన్స్ స్వెల్ అయ్యి స్టార్ట్ అవుతాయి. సో స్మాల్ వర్కౌట్స్ చిన్న లైక్ 5 kgs డంబెల్స్ కానీ అక్కడి వరకు మీరు చేసుకోవచ్చు. కానీ హెవీ వర్కౌట్స్ ఫ్యూచర్లో కూడా అవాయిడ్ చేస్తేనే బెటర్, ఎందుకంటే మళ్ళీ వచ్చే రికరెన్స్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకొక పేషెంట్ అడిగిన డౌట్, సార్ ఐ హ్యావ్ grade 1 వారికోసిల్ నుండి స్టార్ట్ గ్రేడ్ ఇంక్రీజ్ అవుతుందా లేక డైరెక్ట్గా grade 2, 3 వస్తుందా? సో యూజువల్లీ ఏ వారికోసిల్ అయినా కానీ grade 1 గ్రేడ్ నుంచే స్టార్ట్ అవుతుంది. కానీ చాలాసార్లు ఏమవుతుందంటే వాళ్ళు వచ్చినప్పుడు స్కాన్ తీసినప్పుడు grade 2 కానీ grade 3 కానీ grade 4 అట్లా ఉండొచ్చు. దానికి రీజన్ ఏంటంటే మీకు ఎర్లీ గ్రేడ్స్ ఉన్నప్పుడు ఆ వారికోసిల్ అన్నమాట మీకు నోటీస్ కాలేదు. ఎందుకంటే అర్లీ గ్రేడ్స్లో వారికోసిల్ సిమ్టమ్స్తో ఉండకపోవచ్చు. సో లేనప్పుడు మీకు వారికోసిల్ సిమ్టమ్స్ లేనప్పుడు మనం దానికి ఐడెంటిఫై చేయడం కానీ దాన్ని గుర్తించడం చాలా కష్టం. సో ఆ డిసీజ్ అన్నమాట grade 1 నుంచి grade 2 కానీ grade 3 ప్రోగ్రెస్ అయినప్పుడు మేబీ అప్పుడు మీకు సిమ్టమ్స్ వచ్చినప్పుడు మీ డాక్టర్ని కన్సల్ట్ అవుతే మీరు అప్పుడు స్కానింగ్కి వెళ్ళినప్పుడు అది డైరెక్ట్గా grade 3 కనపడుతుంది. సో కానీ ఏ వారికోసిల్ అయినా కానీ సడన్గా grade 3 స్టార్ట్ అవ్వడానికన్నా అర్లీ స్టేజ్ నుంచే ఫామ్ అవుతుంది. కానీ మనకు నోటీస్ అవ్వక మనం దాన్ని ఐడెంటిఫై చేయలేం అర్లీ స్టేజ్లో. థర్డ్ పేషెంట్ అడిగిన క్వశ్చన్ ఏంది, సార్ ఐ హ్యావ్ grade 4 వారికోసిల్, వాట్ కైండ్ ఆఫ్ సర్జరీ ఐ నీడ్, టెల్ మీ. సో grade 4 వారికోసిల్ ఉంటే యూజువల్లీ మెడికేషన్స్తో తగ్గడం చాలా కష్టం. సో మైక్రో సర్జరీ కానీ లేకుంటే ఎంబలైజేషన్, దీస్ ఆర్ ద 2 బెస్ట్ ఆప్షన్స్ ఫర్ వారికోసిల్ ట్రీట్మెంట్. సో ఈ రెండింటి నుంచి మీకు డిపెండింగ్ అపాన్ ద ప్రోస్ అండ్ కాన్స్ మీ దగ్గర ఉన్న డాక్టర్ దేంట్లో ఎక్స్పర్ట్ ఉన్నారు అది చేయించుకోవడం బెటర్. ఎందుకంటే ఎంబలైజేషన్ కానీ వారికోసిల్ ఇఫ్ సర్జన్ అంత ఎక్స్పర్ట్ లేనప్పుడు కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎక్స్పర్ట్స్ దగ్గర బోత్ సర్జరీస్ ఆర్ బెటర్. ఇంకొక పేషెంట్ అడిగిన డౌట్, సార్ మై 2 testes grade 3 వారికోసిల్, సిమెన్ రిజల్ట్ నార్మోస్పర్మియా, మళ్ళీ తను రిపీట్ చేశాడు, తర్వాత కూడా నార్మోస్పర్మియా వచ్చింది. ఐ మ్యారీడ్ 2 years ఆఫ్టర్, కెన్ ఎనీ ప్రాబ్లమ్ మై సిమెన్ రిజల్ట్? సో మీ వారికోసిల్ grade 3 ఉన్నా కానీ తనకు సిమెన్ రిపోర్ట్స్లో నార్మల్ స్పర్మ్ రిపోర్ట్స్ వచ్చాయి, అంటే స్పర్మ్స్లో ఎలాంటి ఎఫెక్ట్ ఏం లేవు. 2 years మ్యారేజ్ అయ్యి, సో సిమెన్లో ఎఫెక్ట్ లేదు కాబట్టి మ్యారేజ్ కానీ పిల్లలు పుట్టడానికి ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే అల్టిమేట్లీ హెల్తీ స్పర్మ్స్ మీద ఎఫెక్ట్ పడడానికి వారికోసిల్కు చాలా రోజుల నుంచి grade 3 వారికోసిల్ లేకుంటే ఈ వారికోసిల్ ప్రోగ్రెస్ అయ్యి grade 4 కానీ 5 అయినప్పుడే మనకు కొన్నిసార్లు సిమెన్ పైన ఎఫెక్ట్ కనపడచ్చు. సో అర్లీ అని లేకుంటే షార్ట్ డ్యూరేషన్ వారికోసిల్ ఉన్నప్పుడు సిమెన్ పైన ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. సో మీ మ్యారేజ్ లైఫ్కు పిల్లలు పుట్టడానికి ఎలాంటి ఇప్పుడు ప్రస్తుతానికి ఆ రిపోర్ట్ చూసి అయితే ఎలాంటి ఎఫెక్ట్ ఏమి ఉండదు. సార్ విత్ వారికోసిల్ ఎంబలైజేషన్ ఎక్స్టర్నల్ వెయిన్స్ ఇంకా గుబర్నికులర్ వెయిన్స్కి ఎంబలైజేషన్ చేయవచ్చా? ఐ మీన్ ఎక్స్టర్నల్ వెయిన్స్కి ట్రీట్మెంట్ ఉందా బై ఎంబలైజేషన్, ఐ మీన్ క్యూర్? సో ఎక్స్టర్నల్ వెయిన్స్కి గుబర్నికులర్ వెయిన్స్కి ఎంబలైజేషన్ చేయొచ్చు. మనం వీనోగ్రామ్ చేసినప్పుడు వెయిన్స్ ఎక్కడెక్కడ స్వెల్ అయ్యాయో ఎక్కడెక్కడ డైలేట్ అయ్యాయో అవి మనం ఇందులో చూసి మనం ఎంబలైజేషన్ చేస్తాము. సో ఇవి మన వారికోసిల్ పేషెంట్స్ కొన్ని అడిగిన డౌట్స్. హోప్ ఈ ప్రాబ్లమ్స్ మీరు అడిగిన ప్రాబ్లమ్స్కి నేను ఆన్సర్ ఇవ్వగలను. ఇంకా మీకు వారికోసిల్ సంబంధించి ఇంకేమైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ మీ పర్టికులర్ రిలేటెడ్ కేస్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా కానీ ప్లీజ్ పుట్ దెమ్ ఇన్ ద కమెంట్ బాక్స్. ఐ విల్ ట్రై టు ఆన్సర్ దెమ్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.